ఓం తత్సత్. యత్ అవిద్యా విలాసేన భూతభౌతిక సృష్టయః తం నౌమి పరమాత్మానం సచ్చిదానంద విగ్రహం. దేని యొక్క అవిద్య లేదా మాయ యొక్క విలాసముతో ఈ భూత భౌతిక సృష్టి అంతా జరిగినదో అటువంటి పరమాత్మ, అటువంటి సచ్చిదానంద స్వరూపమైన పరబ్రహ్మకు నమస్కారము. హరి ఓం తత్సత్. గురువు శిష్యునికి చెప్పాడండి ఈశ్వరుని గురించి, జీవుని గురించి. ఈశ్వరుడు అంటే ఎవరు అంటే అంతటా ఉన్న బ్రహ్మ చైతన్యము, అంటే పరబ్రహ్మ స్వరూపము, ప్లస్ మాయ, ప్లస్ మాయలో ప్రతిబింబించినటువంటి బ్రహ్మ చైతన్యం, అంటే దాన్ని చిత్త యొక్క ఆభాస, చిదాభాసుడు. ఈ మూడు, బ్రహ్మ చైతన్యము, దాంతోపాటుగా మాయ అనే దాంట్లో ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు, ఈ మూడు కలిస్తే ఈశ్వరుడు అనబడ్డాడు. ఒకే ఒక బ్రహ్మ చైతన్యం అంతటా వ్యాపించి ఉంది కనుక అది అలాగే ఉంటుంది, ఏమీ లేకుండా. అయితే అదే మాయకు ప్రతిబింబించుకునే శక్తి ఉంది కనుక దాంట్లో ప్రతిబింబించింది. సరే, మాయ ఉన్నది, ఈ మూడు కలిస్తే ఈశ్వరుడు. అలా కాకుండా ఈ బ్రహ్మ చైతన్యము ప్లస్ అజ్ఞానము లేదా అవిద్య ప్లస్ అజ్ఞానమునందు ప్రతిబింబించినటువంటి చిదాభాసుడు, వీడు వ్యష్టి కదా, కాబట్టి వీడు జీవుడు అనపడ్డాడు. మాయ అని ఎప్పుడన్నామో, మాయ ఏంటది? సమిష్టి అజ్ఞానం అయ్యేటప్పటికీ ఆ సమిష్టి అజ్ఞానమందు ప్రతిబింబించింది కనుక ఆ చిదాభాసుడేమో మాయతో కలుపుకొని బ్రహ్మచైతన్యం కలుపుకొని ఈశుడయ్యాడు, ఈడు వ్యష్టి కనుక జీవుడయ్యాడు అనే విషయాన్ని గురువుగారు చెప్పారండి. చెప్పిన తర్వాత శిష్యుడు మళ్ళీ ప్రశ్న వేస్తున్నాడు, స్వామి, ఈ సృష్టి అంతా జరిగింది అన్నట్టు మీరు చెప్తున్నారు, ఇది ఏ విధంగా జరిగింది, ఎన్ని విధాలా జరిగింది, అసలు ఈ జగత్తు కనబడుతోంది, ఇది మిథ్యనా లేక సత్యమా, జరిగే ఉంటే ఏ క్రమముతో జరిగింది ఈ సృష్టి అంతా, దయచేసి చెప్పండి అన్నాడు బాబు. దానికి గురువుగారు ఆన్సర్ ఇస్తున్నారు ఇక్కడ. నాయనా, గతంలో నీకు ఈశ్వరుడు యొక్క స్వరూపం చెప్పాను. ఆయన ఏమనుకున్నాడు? నేను అనేక మగుదును అనుకున్నాడు. ఎందుకు? ఎప్పుడైతే వెష్టిగా జీవుల యొక్క తయారయ్యారో, వెష్టిగా ఉండేటువంటిది, వాటి అనుభవం కోసం, ఆ చేసే కర్మఫల భోగం కోసం జీవులుగా ఎప్పుడైతే ఏర్పడిందో, నేను అనేకమవుతాను అని నిన్న క్లాస్లో చెప్పుకున్నామను. ఆయనకు ఒక ఇచ్చ కలిగిందంట. ఆ కోరికతో ఈ సృష్టి అంతా కూడా ఏర్పడింది. అలా ఎప్పుడైతే ఇచ్చ కలిగిందో అప్పుడు ఆ ఈశ్వరత్వం ఉంది కదా, ఈశ్వరుని యొక్క శక్తి, దానికి ఏది ఉపాధి? మాయ. ఆ మాయ అనే దాంతో కదా, మాయ అనే దాంతోనే కదా సృష్టి అంతా కూడా వచ్చింది. ఇంతకు ముందు క్లాస్లోనే చెప్పున్నాం మనం. ఆ మాయ అనే చోట్లోనే జరిగింది. ఆ మాయకు 3 గుణాలు ఉన్నాయి. ఆ 3 గుణాలు కుమ్మరికి ఎలాగైతే మట్టి ఉపాదాన కారణమో, అలాగే ఈ 3 మాయ లక్షణములైన 3 గుణాలే ఈ సృష్టికి ఉపాదానము అని. కాబట్టి అక్కడికి వచ్చేటప్పటికి ఆ ఈశ్వరుడు ఈ మాయ అనేటువంటి ఉపాధిని తీసుకొని, తాను జ్ఞానం గనక నిమిత్త కారణం, ఎప్పుడు కూడా జ్ఞానం తయారు చేసేది నిమిత్త కారణం. ఇది మాయ అన్నది ఉపాదాన కారణంగా తయారైపోయి మొత్తం సర్వ సృష్టి అంతా ఏర్పడింది నాయన. సరే, ఈ విషయం నీకు ఇంకా క్లియర్గా చెప్తాను చూడు. ఈ మాయకు చాలా పేర్లు ఉన్నాయి. ఒక్కొక్కసారి అవ్యక్తము అంటారు మాయను. అంటే ఏమిటి? ఇంకా వ్యక్తం కాకుండా ఉండేదాన్ని మాయ. అసలు మాయ అంటే స మాయ, ఏది లేదో చూడండి, అది మాయ అంట.
యా మా సా మాయ. ఇదేంటి మాయ యొక్క ఉత్పత్తి. ఏది లేదో అది మాయ. చూడు, అది మాయ మాయ మనం అంటూ ఉంటాం, కానీ లేనటువంటిదేనండి మాయ. ఎందుకు ఇప్పుడు మాయలోడు అన్నారండి ఒకని గారడివాడిని. ఏది లేదో దాన్ని వాడు తయారు చేస్తుంటాడు కాబట్టి మన మాయలోడు అన్నారు. ఏది లేదో అదేనండి మనల్ని భయపెడుతూ ఉంటుంది. చూడండి విచిత్రం, పాము లేదు కదా, ఉన్నది తాడే, అయినా ఏమైంది, లేని పాము మనల్ని భయపెడుతూ ఉంది. అలాగే ఈ లేని ప్రపంచం మనల్ని భయపెడుతోంది. లేని అంటే అర్థం ఏమిటి, ఒకప్పుడు ఉన్నట్టు నీకు కనిపించవచ్చునేమో బహుశా, అది సత్యం కాదు కదా. ప్రపంచం ఎప్పటికీ అలాగే ఉందా? లేదు కదా. అసలు గాఢ నిద్రలో ప్రపంచమే లేదే, శరీరం అన్నదే లేదే. కాబట్టి లేనిది బాధ పెడుతుంది. అలాగే మన శరీరం మనోబుద్ధులు కూడా బాల్యంలో ఒక రకంగా ఉంది, యవ్వనంలో ఒక రకంగా ఉంది, వార్ధక్యంలో ఒక రకంగా ఉంది, చివరికి శరీరాన్ని వదిలిపెట్టేస్తున్నాం. కాబట్టి లేనిటివి బాధ, అందువల్ల దాన్ని మాయ అన్నారండి. ఏనాయన శిష్య, ఈ సృష్టి విషయం చెప్పన్నావు, ఏం చెప్పాలి నీకు ఇప్పుడు? అది అవ్యక్తముగా ఉందంటే ఎక్కడో, దానివల్ల మాయకు ఒక పేరు అవ్యక్తం. ఇంకొకటి అక్షరం, నాశనం కాదంట మాయ అని చెప్తున్నాడు. అక్షరము అంటే క్షరము కానిది, ఇప్పటికి తగులుకోనే ఉంటుంది. వెలుతురుతో పాటు చీకటి తగులుకోన్నట్టు తగులుకోని ఉంటుంది. అయితే వెలుతురు వస్తానే చీకటి పోతుంది. అలాగే జ్ఞానం కలుగుతూనే ఈ మాయ తొలగిపోతుంది. అలాగే అజ్ఞానము మాయకు ఇంకో పేరు, అదే కదా. వెష్టిలో అజ్ఞానం, సమిష్టిలో మాయ. ఇక ఈ వైష్ణవులు లేదా రామానుజ మతం వాళ్ళు ఉండాలి విశిష్టాద్వైతంలో, వాళ్ళు దాన్ని ప్రధానము అన్నారండి. ప్రధానము. తర్వాత ప్రకృతి అన్నారు. ప్రకృతి అంటే 3 గుణాలు ఉన్నాయే, సత్వరజ తమో గుణాలు 3. ఆ 3 ఈక్వల్ పొజిషన్లో ఉంటే, అంటే 33 1/3 ప్లస్ 33 1/3 ప్లస్ 33 1/3 వంతుల్లో 3 గుణాలు ఉంటే అప్పుడు దాన్ని, అంటే సమానంగా ఉంటే దాన్ని వాళ్ళు ప్రకృతి అన్నారండి. ఇవన్నీ మాయకు ఇన్ని పేర్లు పెట్టారు. అంతా మాయ అంటే మాయే. ఇప్పుడు ఏమైందంటే సృష్టిలో బాబు శిష్య, ఈ మాయా విశిష్ట చైతన్యం ఉన్నదే బ్రహ్మ చైతన్యం. మాయా విశిష్టము అంటే అర్థము మాయ చేత కూడుకున్న. ఈ విశిష్టము అంటే ఏంటంటే అర్థం విశేష్యము, విశేషణము, విశేష్యము. అక్కడక్కడ పారిభాషిక పదాలు వస్తూ ఉంటాయి, వివరిస్తూ పోతాను, కొంచెం అర్థం చేసుకునే దానికోసం ప్రయత్నం చేద్దాం. విశేషణము అంటే తెలుసు మనకు, వ్యాకరణంలో తెలుగులో గుణాన్ని తెలిపేది అని, కాస్త అంత మాత్రమే, తర్వాత చెప్పబడుతుంది. ఏమి విశేష్యము అంటే విశేషణము కలిగినటువంటిది. ఇప్పుడు ఎర్ర పుష్పము అన్నామండి, అంటే ఏమిటి అర్థము? ఎరుపుతో కూడిన పుష్పం, ఎర్రగా ఉండే పుష్పం, ఎర్ర రంగు కలిగిన పుష్పం. ఇప్పుడు ఆ ఎరుపు అనేది విశేషణము, పుష్పము అనేది విశేష్యము లేదా విశిష్టము అంటారండి దాన్ని. మళ్ళీ వస్తాను ఇక విషయానికి. ఇప్పుడు మాయతో కూడినటువంటి చైతన్యం, బ్రహ్మ చైతన్యం, అదే కదా ఈశ్వరుడు చెప్పుకున్నామే. మాయా విశిష్ట చైతన్యం. మాయా విశిష్టం అంటే అర్థమేమి? మాయతో కూడిన చైతన్యం, అది విశిష్టం అంటే. మాయను విశేషముగా కలిగిన విశేష్యము ఈశ్వరుడు. మాయ అనేటువంటి విశేషణంతో కలిగి ఉన్న బ్రహ్మ చైతన్యమే ఈశ్వరుడు. ఇక్కడ మనం ఒకసారి విచారణ చేయొచ్చు, ఎందుకంటే ఈ ఈశ్వరుడిని ఒకటి శాస్త్రం తెచ్చిపెట్టిందే అని. ఏమి ఉండేదంతా పరబ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ కదండి. మళ్ళా ఇదంతా ఎందుకు అంటే, వాస్తవానికి ఇంత చెప్పుకుంటున్నా మనం ఒక చోటికి వస్తున్నట్లయితే ఇదంతా ఊరికి అంటే తెలిసిన దాని నుంచి తెలియని దాని వైపుకు వెళ్ళాలి. కాబట్టి దీన్ని అధ్యారోప అపవాదము అంటారండి. ఒకదాన్ని అధ్యారోపం చేసి ఉందని చెప్పి తర్వాత తీసేసే దానికోసమే కానీ సత్యం కాదు ఇది. అయినా ఈశ్వరుని ఎందుకు అంగీకరించాల్సి వస్తుంది దేవుణ్ణి అంటే, నీవేమనుకుంటున్నావు? నేను జీవుడిని, నాకు కాళ్ళు చేతులు ఉన్నాయి, నేను నా శరీరాన్ని పోషిస్తూ ఉన్నాను, నేను నా కుటుంబాన్ని పోషిస్తూ ఉన్నాను, వ్యష్టిగా ఇండివిజువల్గా అన్న భావన నీకుంది. కాబట్టి సమిష్టిగా ఈ సృష్టినంతా పోషించే సృష్టి స్థితి లయములు చేసే ఒక ఆయన ఉన్నాడు కదా అని అలాగా అధ్యారోపం చేసి తీరాలి.
కాబట్టి ఎవరండి ఆయన అంటే మళ్ళీ ఇంకా పరమాత్మ కంటే పరబ్రహ్మ కంటే రెండవది లేదు కదా. కనుక ఆ బ్రహ్మ చైతన్యమే మాయతో కూడినప్పుడు ఈశ్వరుడిగా అయ్యాడు. అతని యొక్క ఇచ్ఛ కదా కలిగింది, ఏమని అనేకమవుతానని. ఎప్పుడైతే అయిందో అదే సమిష్టి బుద్ధి అంటారు దాన్ని, అందరి యొక్క బుద్ధి. ఈ సమిష్టి బుద్ధి అంటే తెలివి కదా. ఈ బుద్ధితో మహత్తత్వం కలిగిందండి. మహత్తత్వం అంటే గొప్పతనం అన్నది ఒకటి ఏర్పడింది అనుకుందాం. ఏంటయ్యా ఈ మహత్తత్వము అంటే అదే గొప్పతనం. పరమాత్మ ఈశ్వరుడు కదండి. అదే ఎప్పుడైతే మాయతో కలిచాడో గొప్పగా ఏదో చేయాలనుకున్నాడు అంతే. ఎక్కువ తెలివి కలిగిన వాడు ఎప్పుడు ఊరికే ఉండడంట, ఏదో ఒకటి కొత్తది గొప్పగా చేయాలనుకుంటూ ఉంటాడు. అదేంటి తేడా. ఎప్పుడైతే ఈశ్వరుడు అయ్యాడో ఆయన యొక్క సమిష్టి బుద్ధి కదండి. ఇప్పుడు ఒక మామిడి చెట్టు ఉంది, మహా అయితే ఒక 1000 రూపాయలు రావచ్చు అమితే కాయలు. అదే తోట అనుకోండి, తోటలో 10,000 రావచ్చు, లేదా 1,00,000 రూపాయలు రావచ్చు. ఎందుకు? తోట అనేటప్పటికి సమిష్టి కదా. అది అక్కడ వచ్చేటువంటి సమిష్టి బుద్ధి ఎప్పుడైతే ఏర్పడిందో దాన్ని మహత్తత్వము అన్నారు. ఈ మహత్తత్వం నుంచే మాయ యొక్క లక్షణం 3 గుణాలు కదా. మనం తత్వబోధలో చదువుకొని ఉంటాం. త్రిగుణాత్మక ఈ మాయా అని శంకరాచార్యులు రాశారు. 3 గుణాలతో ఉండేటువంటిదే మాయా అని. ఈ సత్వ రజ తమో గుణాల గురించి నిన్నే చెప్పుకున్నాం కొద్దిపాటిగా. ఏ 3 గుణాలు? సత్వగుణము, రజోగుణము, తామస గుణం. ఈ విధంగా ఈ 3 గుణాలు ఎప్పుడైతే ఉన్నాయో ఈ మహత్తత్వం ఏమైందయ్యా అంటే సమిష్టి కదా. ఆయన అని ఇప్పుడు అన్నాము ఈశ్వరుడు. అహంకారం వచ్చేసింది, నేను అన్న భావన. ఇప్పుడు ఇంటికి పెద్ద ఒక ఆయన ఉన్నాడు అనుకున్న యజమాని. ఈ ఇల్లు నాది, ఈ భార్య నాది, ఈ పిల్లవాళ్ళు నా వాళ్ళు అన్న అహం వస్తుందా లేదా? వస్తుంది. నేను పోషిస్తున్నాను వీళ్ళను అన్న భావన వస్తుంది. అలాగే ఈ సమిష్టి బుద్ధితో ఈ 3 గుణాలతో ఎప్పుడైతే ఏర్పడిందో మాయ, ఇది ఒక అహంకారముగా ఏర్పడినప్పుడు ఏమైంది? ఇప్పుడు సాత్విక అహంకారము, రాజస అహంకారము, తామస అహంకారము వచ్చేసినాయి బాబు. ఈ అహంకారం కూడా 3 రకాల. అహంకారం అంటే నేను అనే భావన. ఈ 3 వచ్చేసాయి. ఎప్పుడైతే వచ్చినాయో ఇక ఈ 3 నుంచే చూడనైనా ఎంతెంత మార్పు వస్తూ ఉంటుందో. సత్వగుణం అంటే జ్ఞానం కలిగింది అనుకున్నాం నిన్ననే. రజోగుణం అంటే ఎప్పుడు కర్మకాండ ఎంత ఏదో చేస్తూ ఉండాలి. తమో గుణం మొద్దులాగా జ్ఞానం లేకుండా ఉండడం తమో గుణం. ఈ 3 గుణాలతో కదా ఈ విధంగా 3 అహంకారాలు వచ్చాయి. ఎవరి? ఈశ్వరుడే. ఈశ్వరులో ఉన్న మహత్తత్వం నుంచి ఇప్పుడు మొట్టమొదట సాత్వికమైన అహంకారం అంటే జ్ఞానవంతమైన నేను, దాని నుంచి 5 జ్ఞానేంద్రియాలు వచ్చాయి. జ్ఞానేంద్రియాలు అంటే జ్ఞానమును మనకు జ్ఞానాన్ని కలిగించే పనిముట్లు తయారయ్యాయి. ఏవిది? 1వది శ్రోత్రము అంటే చెవి. ఈ చెవి కాదు, ఇది దీన్ని ఈ చెవిలో ఉండేటువంటి శ్రవణేంద్రియం, అది శ్రోత్రం అంటారు దాన్ని. దీన్ని ఈ చెవి ఉందే మనకుందే పైన ఉండే చెవి, దీన్ని గోళకము అంటారు. అలాగే కన్ను అనుకోండి, ఈ కన్ను కాదు, ఇది కన్ను కాదు, చక్షురింద్రియము. ఈ కన్ను గోళకము. ఏమి అంటే ఇదేం పైన ఉండే మాంసం ముద్ద, ఒక ముద్ద అంతే, ఒక మాంసంతో కూడింది. అయితే దీంట్లో ఒక జ్ఞానము తెచ్చేటువంటి ఒక శక్తి ఉన్నది, ఒక పవర్. దాన్ని ఇంద్రియము అంటున్నారు, జ్ఞానేంద్రియాలు. సరే, ఇప్పుడు జ్ఞానేంద్రియాలను చూద్దాం. శ్రోత్రము అంటే శ్రోత్రేంద్రియము, వినగలిగే పనిముట్టు. అదేంటిది? చెవి అనుకుందాంలే. 2వది త్వక్, చర్మము. 3వది చక్షురింద్రియము అంటే కన్ను. 4వది జిహ్వ అంటే నాలుక, జిహ్వేంద్రియం అంటారు దాన్ని. గ్రాణము అదే గ్రాణేంద్రియము అంటే ముక్కు. ఈ 5 జ్ఞానేంద్రియాలు వచ్చేసాయి బాబు. అంటే ఇవి మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. ఎట్లా అందిస్తూ ఉంటాయి? ఈ శ్రోత్రేంద్రియమేమో మనకు శబ్దాలను తెలియజేస్తూ ఉంటుంది.
తర్వాత ఈ చర్మం ఉందే త్వగింద్రియం, ఇది వేడిని, చల్లదనాన్ని, గట్టితనాన్ని, మెత్తనితనాన్ని ఇది రెండు తెలుపుతూ ఉంటుంది. చక్షురింద్రియము రూపాలు, ఆకారాలు, రంగులు, లావు, పొడుగు, పెట్టి ఇట్లా అంతా ఉందే వీటిని తెలియజేస్తూ ఉంటుంది. జిహ్వేంద్రియం నాలుక, ఇదేం తెలియజేస్తుంది? షడ్విధ రుచులన్నిటినీ తెలియజేస్తూ ఉంటుంది. గ్రాణేంద్రియం ముక్కు, మంచి సుగంధ వాసన, దుర్గంధ వాసనలన్నింటినీ తెలుపుతూ ఉంటుంది. అంటే మొత్తానికి ఈ 5 బయట నుంచి ఏమి తెలుపుతున్నాయి? శబ్ద, స్పర్శ, రూప, రస, అంటే రసం అంటే రుచి, గంధం అంటే వాసన. శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులనే 5 ఈ 5 తెలుపుతున్నాయి. అదే జ్ఞానం. ఈ 5తోటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలతోటే ఉంది ప్రపంచం. ఈ 5 ప్రపంచం అంటే 5. నీకు మనకు అవంతా ఒక ఆకారం ఎత్తుకొని కనపడేటప్పటికీ ఒక రూపాలు, దాని కొన్ని పేర్లు పెట్టుకున్నాం. ఇప్పుడు కారము అనే ఒక రుచి అండి. ఆ కారం ఎక్కడుంది? మిరపకాయలో ఉంది. ఎక్కడుంది? మిరపకాయ అంతా కారమే. ఇప్పుడు కారము మిరపకాయ యొక్క ఆకారముతో కనపడుతున్నది, మిరపకాయ యొక్క రూపంతో. ఆ మిరపకాయ నుంచి కారం తీసేయండి చూద్దాం. ఇంక లేదు, అది మిరపకాయ కాదు, అప్పుడు అది బెండకాయో వంకాయో కావచ్చు, అంతే కదా. కాబట్టి ఈ 5తోటి ఏదైనా చెప్పండి, ఈ 5 శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులతో ఉన్న ప్రపంచాన్ని అంతా కూడా ఈ 5 జ్ఞానేంద్రియాలు మనకు తెలియజేస్తూ ఉంటాయి. అందుకే ఇవి 5 జ్ఞానేంద్రియాలు అన్నాం బాబు. ఇది సాత్విక అహంకారం నుంచి. తర్వాత రెండవది రాజస అహంకారం. దీని నుంచి కర్మేంద్రియాలు వచ్చాయి, పనిచేసేటి ఇంద్రియాలు మన దగ్గర. కర్మేంద్రియాలు ఏవేవి? వాక్కు, పాణి, పాదము, ఉపస్థ, గుదేంద్రియం అంటే మల విసర్జన చేసే దాన్ని గోదాము అంటారు. వాక్ ఇంద్రియం అంటే నోరు, పాణీంద్రియం అంటే చేతులు, పాదం అంటే పాదాలు, ఉపస్థ అంటే మూత్ర విసర్జన నుండి లేదా సంతానమును కలిగించేది, అది అసలైన అర్థం ఇంద్రియం, సంతాన ఉత్పత్తికి తోడ్పడే ఇంద్రియం. ఇంకో 5వది గోధము అంటే మల విసర్జన చేసేది. ఈ 5 కర్మలు చేస్తూ ఉంటాయి. ఇవి విషయాలతోనూ కొన్ని కర్మలతోనూ ప్రవర్తిస్తుంటాయి కాబట్టి ఇవి రజోగుణ స్వభావము కలిగి ఉంటాయన్నమాట. ఇవి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇక ఈ 2 అహంకారాల గురించి ఇంకొంచెం మనం అర్థం చేసుకుందాం. మొదట్లో జ్ఞానేంద్రియాలకు ఏం చెప్పుకున్నాం? సాత్విక అహంకారం కదా. అలాగే ఈ సాత్విక అహంకారం నుంచి అంటే సత్వగుణం నుంచి అంతఃకరణం అంటున్నామే, అది ఒకటే మనస్సు. అయితే అది చేసే పనులను బట్టి 4గా చెప్పాం, ఆ తర్వాత చెప్పుకుందాం. ఈ మనస్సు ఒకటి ఉంది, ఈ సాత్విక అహంకారం. అలాగే ఇప్పుడు పైన 5 జ్ఞానేంద్రియాలు చెప్పుకున్నాం కదండి. ఈ 5 జ్ఞానేంద్రియాలకు అంటే కన్ను, ముక్కు, చెవి చెప్పుకున్న కన్ను, ముక్కు, నోరు, చెవి, చర్మం, నాలుక, చర్మం, ఇవి 5 జ్ఞానేంద్రియాలు. ఈ 5కి 5 మంది దేవతలను పెట్టారండి శాస్త్రాల్లో. 1వది చూద్దామండి, దిక్ దేవతలు. 1వది ఏంటి? చెవి, శ్రోత్రేంద్రియం, శబ్దాలకు తెలుసుకునేది, అది దిక్ దేవతలు. అంటే దిక్ అంటే ఖాళీ జాగాలు, అవి ఉంటేనే మనకు శబ్దం వస్తుందండి, దిక్కులు ఉంటేనే మనకు సౌండ్స్ వస్తాయి. కాబట్టి చెవికి ఎవరు? దిక్ దేవత. తర్వాత 2వది చర్మము, త్వగింద్రియం. దీనికి ఒక దేవతను పెట్టారు, అధిష్టాన దేవత. ఎవరు? వాయువు. గాలి ఉంటేనేనండి చర్మము ఇవన్నీ తెలుసుకోవడానికి, వేడి చల్లదనాన్ని తెలుసుకోవడానికి. కాబట్టి ఈ చర్మానికి వాయువు అంటే గాలి అధిష్టాన దేవత. తర్వాత వచ్చి చక్షువు, 3వ ఇంద్రియం, కన్ను. ఈ కంటికి అధిష్టాన దేవత సూర్యుడు అంటే వెలుతురు. సూర్యుడు ఉంటేనేనండి కన్ను పనిచేసేది, చూసావా? అంటే వెలుతురు ఉంటేనే మనకు అన్నీ కనిపించేది కంటికి. కాబట్టి
ఈ సూర్యుడే చక్షురింద్రియమునకు అధిష్టాన దేవత. తర్వాత 4వది జిహ్వేంద్రియం అంటే నాలుక. నాలుకకు అధిష్టాన దేవత వచ్చి వరుణుడు అంటే తేమ, నీళ్లు. వరుణదేవుడు అంటే నీళ్లు. ఈ తేమ ఉంటేనేనండి నాలుక రుచిని తెలుసుకుంటుంది. పూర్తిగా ఆరిపోయిందనుకో ఏమీ లేదు. కాబట్టి వరుణుడు నాలుకకు అధిష్టాన దేవత. చివరిది గ్రాణేంద్రియం అండి, ముక్కు వాసన తెలియజేస్తూ ఉంటుంది. అది దానికి అధిష్టాన దేవత వచ్చి అశ్విని కుమారులు అన్నారండి. వాళ్ళు భూమికి సంబంధించిన వాళ్ళంటే వాసన తెలియజేస్తూ ఉంటారు. ఈ 5 జ్ఞానేంద్రియాలకు 5 మంది అధిష్టాన దేవతలండి. తర్వాత ఈ రజోగుణము నుంచి 5 కర్మేంద్రియాలు వచ్చినాయి కదా. ఏంటి మళ్ళీ ఒకసారి చెప్పుకుంటే వాక్, పాణి, పాద, ఉపస్థ, గుదేంద్రియం 5. ఈ 5ంటికి కూడా మళ్ళీ ఒక 5 మందిని అధిష్టాన దేవతలు చెప్పడం జరిగింది. ఎవరయ్యా అంటే ఒక్కొక్క దానికి ఒకటి. మొట్టమొదటిది వాక్కు అంటే మాట్లాడేది. దీనికి అధిష్టాన దేవత అగ్ని అంటే వేడి. వేడి ఉంటేనేటండి మాటలు వచ్చేది. బావిలో దిగి ఎందుకు మాట్లాడలేకుండా అంటే అక్కడ వేడి ఉండదు కనుక. కాబట్టి వాక్కుకు అధిష్టాన దేవత అగ్ని. పాణి చేతులకు అధిష్టాన దేవత ఇంద్రుడు. పాదమునకు అంటే పాదాలు, కాళ్ళ పాదాలు. పాదములకు అధిష్టాన దేవత వామనుడు. ఈయన 3 అడుగులు నేల కొలిచి పారేశాడు అంతా. ఏమి ఆకాశంలో ఒక పాదం పెట్టాడు, నేలపైన ఒక పాదం పెట్టాడు, ఇంకొక పాదం బలిచక్రవర్తి అని పెట్టాడని మనం భాగవతంలో చదువుకున్నాం. ఆయన వామనుడు. తర్వాత 4వది ఉపస్థ. ఉపస్థ అంటే సంతాన ఉత్పత్తి చేసేది కదండి. దానికి అధిష్టాన దేవత ప్రజాపతి. ప్రజాపతి అంటే ఎవరు? 4 తలకాయల బ్రహ్మ. ఆయన కదా సృష్టి చేస్తాడు. కాబట్టి మనం కూడా ఈ ఉపస్థాన ఇంద్రియానికి ఆయనే బ్రహ్మగారు అంటూ ప్రజాపతి. ఇక 5వ కర్మేంద్రియం గుదము, దొడ్డికి కూర్చుండేది లెట్టిన్. ఇది మలమును అంటే ఏంటి? మలము హాయిగా బాగా తిన్న మైసూర్ పాకులు, లడ్లు, భోజనాలంతా కూడా నశింపజేసి చివరికి అంతా తీసేసుకొని దాన్ని ఏం చేస్తుంది? అంతా బయటికి పంపించేస్తుంది. కాబట్టి దీనికి ఎవరయ్యా అధిష్టాన దేవత అంటే యముడు. చచ్చినోళ్లను తీసుకోబోయే ఆయన. చూసామా అక్కడ ఉదయం ఏం చేస్తుంది? కడుపులో చచ్చిపోయిన వాటిలన్నింటినీ అంటే మనం తినంగా జీర్ణమైపోయిన వాటన్నిటిని బయటికి తీసేస్తుంది అనమాట వాడు గుదము. అలాగే ఈ యముడు అనే అధిష్టాన దేవత చనిపోయిన వాళ్ళందరూ తీసుకోబోతాడు. చూడండి ఎంత శాస్త్రం ఎంత దగ్గరగా మనకు తీసుకొని వచ్చి చెప్తున్నదో. సరే, ఈ కర్మేంద్రియాలకు. ఇక మనస్సు అని చెప్పుకుంటాం కదా. ఈ సత్వగుణంతో ఏర్పడినటువంటి అంతఃకరణానికి మనస్సు. ఈ మనస్సు అనే దేవతకు చంద్రుడు అండి అధిష్టాన దేవత. ఎందుకండి మనసుకు చంద్రుడితో పెట్టారు అధిష్టాన దేవత అంటే? మనసు ఎప్పటికీ ఒకప్పుడు సంతోషంగా ఉంటుంది, ఒకప్పుడు దుఃఖంతో ఉంటుంది, ఒకప్పుడు కదిలిపోతూ ఉంటుంది. స్థిరంగా ఎప్పుడు ఉండదు కదా అది. అలాగే చంద్రుడు ఎప్పుడు స్థిరంగా ఉండడు. కొన్నిసార్లు పైకి పెరిగిపోతూ ఉంటాడు, ఒక్కోసారి ఫుల్ మూన్గా ఉంటుంది, ఒకసారి అసలు కనపడదు. అందుకు ఆయన మనసుకు దేవత. ఇలాగా అట్లా లేకపోతే ఇంకొక రకంగా కూడా చెప్పుకోవచ్చు మనం ఈ మనసు విషయంగా. అంతఃకరణం అంటే నిజానికి మనస్సే. అయితే ఆయా పనులు చేసేటప్పుడు దాన్ని 4గా చెప్పుకున్నాం. మనస్సు అంటే ఏంటి? సంకల్ప వికల్పాత్మకం. సంకల్ప వికల్పాలు చేసేదేమో మనస్సు. నిశ్చయాత్మక బుద్ధి, నిశ్చయం చేసేది. ఇప్పుడు సత్సంగానికి పోదామా వద్దా అనేటువంటిది వచ్చిందనుకోండి, అది అలాగా పోదాము అన్న ఒకసారి అంటుంది మనస్సు. వదిలేబా మంచి టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంది, దాన్ని చూసుకుంటే పోతుంది అంటుంది అనమాట. అది సంకల్పము వికల్పం. అప్పుడు బుద్ధి ఏం చేస్తుంది? నిశ్చయిస్తుంది. ఎలా నిశ్చయిస్తుందో తెలుసా? చిత్తము అనుసరించి. చిత్తములో గతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ప్రిజర్వ్ చేసి పెట్టుకుంటుంది. జస్ట్ లైక్ ఆఫీస్లో ఒక ముందున్న స్టోర్ రూమ్ లాగా అన్ని పాత ఫైల్స్ పెట్టినలాగా అప్పుడప్పుడు పాత ఫైల్స్లో ఉన్న జీవులన్నీ ఎతికి నోటు పెడుతూ ఉంటారు కదా, అటువంటిది చిత్తం మన మనసులో. మనసే. ఇప్పుడు చిత్తములో ఏముంది అంటే
ఎందుకురా నాయనా క్రికెట్ మ్యాచ్, ఈరోజు మంచి వేదాంత బాలబోధ జరుగుతోంది కదా, వినడానికి పోతే మంచిది కదా అని పాతదాన్ని గుర్తుకు తెస్తుంది. అప్పుడు బుద్ధి నిశ్చయిస్తుందన్నమాట మనం సత్సంగానికే పోవాలి అని. ఇప్పుడు మనస్సు బుద్ధి చిత్తం అయిపోయింది కదా. నాలుగవది అహంకారం. అహంకారం అంటే నేను అన్న భావన. ఇప్పుడు వచ్చేసింది ఈ అహం, నేను, ఈడే జీవుడు. ఈ అహం ఏమైంది ఇప్పుడు? తను కర్త అయింది. ఎలాగా? లెఫ్ట్ రైట్ కొట్టుకుంటూ సత్సంగానికి వెళ్ళిందండి. ఇదంతా మనస్సే. ఈ 4 మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారం. అయితే ఈ 4ంటిని కొన్ని గ్రంథాల్లో ఏం చేశారంటే 2గానే చెప్పారండి. ఎలాగా? మనసుతో పాటే చిత్తము, బుద్ధితో పాటే అహంకారము చేసి ఈ 4 కాదు 2 అని చెప్పారు. కొన్ని గ్రంథాలు 4 కాదు, ఉన్నది ఒకే ఒక మనస్సే, ఆయా కార్యములు చేసేటప్పటికి వాటికి ఆయా పేర్లు వచ్చినాయని చెప్పడం జరిగింది. ఎట్లయితేనేమి 4గానే అనుకుందాం, మళ్ళీ కావాలంటే ఎత్తారు చేసుకోవచ్చు. ఈ 4గా చెప్పుకున్నప్పుడు మనస్సుకు అధిష్టాన దేవత చంద్రుడు అని చెప్పుకున్నాం. బుద్ధి ఉంది కదా, దీనికి అధిష్టాన దేవత బ్రహ్మదేవుడు, 4 తలకాయల బ్రహ్మదేవుడు. చిత్తము అంటే గతాన్ని గుర్తు చేస్తూ ఉంటుంది, దానికి అధిష్టాన దేవుడ వాసుదేవుడు. ఈ అహం, నేను అంటున్నది అహంకారం, దీనికి అధిష్టాన దేవత రుద్రుడు. ఇలాగా ఈ 4కి 4 దేవతలను పెట్టారండి. ఇదంతా కూడా సత్వగుణముతో వచ్చినటి. అంతఃకరణము సత్వగుణముతోనే, జ్ఞానేంద్రియాలు సత్వగుణముతోనే కలిగింది. ఇదంతా కూడా జ్ఞానమయంగా ఉంటుంది, ఈ అంతఃకరణము కానీ జ్ఞానేంద్రియాలు కానీ. కాబట్టి ఇదంతా సత్వగుణం. రజోగుణముతో 5 కర్మేంద్రియాలు చెప్పడం జరిగింది. ఈ కర్మేంద్రియాలతో పాటు ప్రాణ అపాన వ్యాన ఉదాన సమాన వాయువులని అది కూడా 5గా ఉందంట. ఆ తర్వాత ఏమన్నా విశదీకరిస్తారేమో కానీ గ్రంథంలో ఇంతవరకు రాలేదు. మరి నేను చెప్తున్నాను, పంచప్రాణములు అవి ఎప్పుడు పనిజరుగుతూనే ఉంటుంది. ఒకటే మనస్సు ఒకటే అయినా 4గా చెప్పుకున్నాం, ప్రాణము కూడా ఒకటే అయినా కూడా ఒక 5గా చెప్పుకున్నాం. ప్రాణాపాన వ్యాన ఉదాన సమాన వాయువులుగా ఒక్కొక్కటి ఒక పని చేస్తుంది అని చెప్పారు. ఉన్నది ఒకటే ప్రాణవాయువే. అవి 5 కర్మేంద్రియములు 5. కాబట్టి వాటికి అన్నీ కలిసి అవి రజోగుణంతో వచ్చిన రాజసహంకారంతో కర్మేంద్రియాలు ప్లస్ ప్రాణములు 5 చెప్పడం జరిగింది. సత్వగుణముతో జ్ఞానేంద్రియాలు ప్లస్ అంతఃకరణం 4 చెప్పడం జరిగింది. ఇక ఒక్కసారి ఈ గ్రంథకర్త తమోగుణానికి వెళ్ళాడు. తామస అహంకారం, తమోగుణం మొద్దు లక్షణం, కదిలేటి కాదు, జ్ఞానం లేదు. ఏంటంటే అవి శబ్ద అంటే సౌండ్స్, శబ్ద స్పర్శ రూప రసం అంటే రుచి, గంధం అంటే వాసన. ఇవి ఇంకా కూడా అవి ఒక రూపాన్ని పొంది ఉంటే అవి పంచభూతాలుగా తయారవుతాయి. అలా కాలేదన్నమాట. ఇప్పుడు కేవలం శబ్దంగా ఉంది, అలాగే స్పర్శగా ఉంది, అంతే. శబ్ద స్పర్శ రూప రసగంధాలు, వీటిల్ని తన్మాత్రలు అన్నారండి. అంటే ఇంకా అవి సూక్ష్మంగా ఉన్నాయి, అందుకే వాటిల్ని సూక్ష్మ పంచభూతాలు అని కూడా ఒక పేరు. పంచభూతాలు 5 కదండి, ఆకాశము, వాయువు, తర్వాత అగ్ని, నీరు, పృథ్వీ. ఈ ఆకాశం అనేదే ఇక్కడ శబ్ద లక్షణం. ఆకాశం అంటే స్పేస్ ఉంటేనే కదండి శబ్దాలు వచ్చేది. తర్వాత 2వది ఆకాశం, తర్వాత వాయువు అన్నాం, గాలి, అదే కదండి స్పర్శకు ఆధారం అదే. తర్వాత 3వది అగ్ని, అదే కదా వెలుతురు, సూర్యుడు వెలుతురు రూపాన్ని చూపించేది, ఆకారాలను మనకు చూపించేది అగ్నే, తేజస్సే. తర్వాత రుచిని తెలిపేది ఇంతకుముందే చెప్పుకున్నాం, వరుణుడు అని, తేమ, నీరు. కాబట్టి ఏంటిది? నీరు పంచభూతాల్లో. తర్వాత వాసన అని చెప్పుకున్నాం, వాసనకి అశ్విని దేవతలని, అది ఏంటిది? పృథ్వీ లక్షణం. కాబట్టి ఆకాశము, వాయువు, అగ్ని, నీరు, పృథ్వీ అంటే భూమి, ఈ 5 కదా పంచభూతాలు. ఈ 5
ఇంకా స్థూల రూపానికి దాల్చలేదు. ఇవి సూక్ష్మంగానే ఉన్నాయి. అందుకని వీటిల్ని ఈ శబ్దస్పర్శ రూపరసగంధాదులను సూక్ష్మ పంచభూతాలు అని కూడా పేరు. ఇదే తన్మాత్రలోనే కాకుండా సూక్ష్మ పంచభూతాలని పేరు. ఇంకా అపంచీకృత పంచభూతములు అని కూడా పేరండి. అపంచీకృతం అంటే ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈ పదం ఈ 5 ఉన్నాయే, ఈ 5 ఏవి శబ్దస్పర్శ రూపరసగంధాదులు మొదట్లో తన్మాత్రలుగా ఉన్నాయే సూక్ష్మంగా, ఇంకా రూపం దాల్చలా, ఇంకా స్థూలంగా రాలే. స్థూలంగా అయ్యేటప్పటికి ఒక కాంబినేషన్లో 5 కలిసిపోతాయన్నమాట. అప్పుడు స్థూలం అవుతాయి. ఆ కాంబినేషన్గా స్థూలం కావడాన్ని పంచీకరణ అన్నారండి. అది తర్వాత చెప్పుకుందామండి తర్వాత క్లాసులో. ఎందుకంటే పంచీకరణం అనే గ్రంథమే ఒకటి ఉంది. దానికి ఆదిశంకరుల వారు భాష్యం కూడా రాశారు, పంచీకరణ భాష్యం అని. కాబట్టి ఈ పంచీకరణతోనే పంచభూతాలు వచ్చేసాయి. పంచభూతాలతోటే మొత్తం మన స్థూల శరీరాలు ఎన్ని ఉన్నాయే స్థూలంగా కనపడేటివన్నీ, రాయి రప్ప దగ్గర నుంచి మనమంతా కూడా స్థూలంగా ఎముకలు ఈ కండరాలతో కూడా కనిపిస్తున్నామే, ఇవంతా కూడా పంచీకరణ జరిగిన తర్వాత, అది కలక్కముందు ఈ 5 శబ్ద తన్మాత్రలుగా ఉంటుంది. ఈ 5 సరే ఇలాగా మొత్తం చూస్తే బాబు శిష్య, ఇదంతా సృష్టి అంతా కూడా మొత్తం ఒకటిగా చూసినప్పుడు ఇదంతా ఒకటే అనుకుంటే సూక్ష్మంగా ఉంది కదా, ఇంకా అది స్థూలంగా లేదు ఇప్పుడు. దీన్ని అందుకోసమే ఈ శరీరానికి ఈశ్వరుని యొక్క సూత్రాత్మ అని పేరు పెట్టి ఈ సూక్ష్మ శరీరం ఎవరిది సమిష్టి అంటే ఈశ్వరుని యొక్క ఈ సూక్ష్మ శరీరమును అభిమానించేటువంటి వాడిగా ఈశ్వరుణ్ణి హిరణ్యగర్భుడు అని కూడా చెప్పాం. అంటే ఏంటిదప్పటికి ఇది ఈశ్వరుని యొక్క సమిష్టితో ఉన్నటువంటి సూక్ష్మ శరీరము. ఈ సూక్ష్మ శరీరానికి ఇంకొక పేరు కూడా ఉంది, లింగ శరీరము. ఇది ఈశ్వరుని యొక్క మొత్తం కలిపితే ఇదంతా లింగ శరీరం అయింది. అలా కాకుండా జీవుల యొక్క వెష్టిలింగ శరీరం ఉండాలి కదా సమిష్టికి ఉన్నప్పుడు. వీటిల్నే ఈ 17 తత్వాలనే 17 తత్వాలుగా చెప్పుకొని, ఏ 17 జ్ఞానేంద్రియములు 5, కర్మేంద్రియములు 5, పంచవాయువులు 5, మనస్సు బుద్ధి అంటే మనసుతో పాటే చిత్తము బుద్ధితో పాటే అహంకారంగా చేసుకొని 2 మొత్తం 15 2 17 ఈ 17 తత్వాలుగా చేసుకొని వెష్టిలింగ శరీరము అని చెప్పబడింది. అంటే వెష్టి యొక్క అంటే జీవుడి యొక్క సూక్ష్మ శరీరము అన్నది. కాబట్టి ముందు ఏమున్నది మనకు కారణ శరీరం ఉన్నది. అది ఈశ్వరుని కారణ శరీరం ఏంటి మాయ, అదే కారణం ఇవి రావడానికి. జీవుడికి కారణ శరీరం ఏమిటి అజ్ఞానం. ఈశ్వరుని కారణ శరీరమే అదే కదా మాయ. ఆ మాయ నుంచే కదా కొన్ని పేర్లు చెప్పుకున్నాం, 3 గుణాలు వచ్చినాయి. ఆ 3 గుణాల నుంచే కదా అదిగో రజోగుణం నుంచి అహంకారం వచ్చేసి ఆ రజోగుణ అహంకారంతో కర్మేంద్రియాలని ఆ సత్వగుణంతో అవని ఇవంతా కూడా ఏర్పడినాయి కదా. కాబట్టి కారణం ఏమిటి మొత్తము సమిష్టి యొక్క అజ్ఞానం, సమిష్టి అజ్ఞానమే మాయ. అది కారణ శరీరం మాయ. ఏంటిది మాయ? ఏది లేదో అది అసలు ఉంది అంటే లేదు, లేనిదే అది మాయ. అలాగే ఇప్పుడు చూడండి వెష్టికి కూడా అజ్ఞానం అన్నది కారణ శరీరం అంటే తెలియదు అన్నది. దాన్ని కూడా ఒక శరీరంగా చెప్పుకున్నాం మనం. ఇప్పుడు గాఢ నిద్రావస్థలో ఉన్నది కారణ శరీరం అనుకుందాం కాసేపు, ఎందుకంటే గతంలో చెప్పుకున్నాం కాబట్టి మళ్ళీ వస్తుంది ఈ టాపిక్. గాఢ నిద్రలో ఉన్నది కారణ శరీరం. అక్కడ ఏముంది? నాకేమీ తెలియలేదు అన్న అజ్ఞానం. అయితే ఆనందం అన్న అనుభవం ఉంది అనుకోండి కాస్త. అయితే శరీరం కానీ ప్రపంచం కానీ ఈశ్వరుడు కానీ ఎవడు లేడు కదా అక్కడ. చూడండి, ఆ లేనిది ఆ తెలియనిది కారణ శరీరం అయింది. ఆ తెలియని దాంట్లో నుంచి వచ్చేయండి ఇవంతా అజ్ఞానంలోంచి. దీన్ని సూక్ష్మ శరీరం అన్నారు.
ఈ సూక్ష్మ శరీరం ఇలా ఉంటే ఇక స్థూల శరీరం రావాలి, అలాగే స్థూల ప్రపంచము రావాలి. జీవుడికేమో మన కనపడే ఎముకలు, కండలు, రక్తము ఇదంతా ఉంది కదా, ఇదే కదా స్థూల శరీరం. ఇది వీడికి రావాలి. అపంచీకృత పంచభూతాలు అని చెప్పామే, శబ్ద స్పర్శ రూప రసగంధాదులతో ఉన్న తన్మాత్రలు, అవంతా కూడా పంచీకరణం అంటే కాంబినేషన్ చెంది ఈ స్థూల ప్రపంచం ఎలా వస్తుందో నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. హరి ఓం తత్సత్.